గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరలో ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకొని ప్రేయర్ చేసుకొని వస్తాను. చలో. దర్శనం అయిపోయింది. ఇక్కడ ఎదురుగా ఒక ఏదో ఉంటుంది, నేను ఎప్పుడు రాలేదు, చూద్దామని వస్తున్నాయి. ఇక్కడ టెంపుల్ ముందు సుబ్రహ్మణ్య స్వామి డైటీ, శివ డైటీ, అయ్యప్ప స్వామి డైటీ ఉన్నాయి. అవి దర్శించుకున్నాను.
వచ్చాము. బాగా చల్లగా ఉంది, మొత్తం పెట్టిగాను ఇప్పటి వరకు చల్లగా ఉంది. ఇంకా ఎండ పెరుగుతుంది, మళ్ళీ ఎండ వస్తుంది. ఇప్పుడు ఎండ పెరిగేలోకి వెళ్ళిపోవాలి ఇంటికి. చెట్టుని ఏదంటారబ్బా, మన సైడ్ కూడా ఉంటాయి తెల్ల పూలు పడతా ఉంటాయి. తెల్ల పూలు అంటే మీకు ఒకటి చూపిస్తాను. దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉంటుంది. పక్కన ఒక హోటల్ ఉంటుంది, చిన్న హోటల్. అంటే మేబీ టెంపుల్ వాళ్ళు లీజ్కి ఇచ్చిన హోటలే. అది క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో చూడాలి ఫస్ట్. అది ఓన్లీ రష్ ఉన్న టైంలోనే ఓపెన్ చేస్తారనుకుంటా. క్లోజ్ ఉంది, సో బయట ట్రై చేయాలి. ఇక్కడ పక్కనే టెంపుల్ నుంచి బయలుదేరిన ఒక 2 minutes ఒక హోటల్ ఇక్కడ ఆగాను బ్రేక్ఫాస్ట్ చేద్దామని. లేట్ అయిపోయింది, సో మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అడగాలి చూడాలి ఏమేమి ఉందో ఫస్ట్. బ్రేక్ఫాస్ట్కి దోశ అండ్ గ్రీన్ పీస్ కర్రీ. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇట్లా ఆర్డర్ చేస్తాం కదా, ఇది గ్రీన్ పీస్ కర్రీ ఇలా ఉంటుంది. వీళ్ళు మొత్తం దీని మీద పోసేసుకుంటారు దోశ మీద. నాకు అట్లా ఇష్టం ఉండదు. ఓకే, ఈరోజు నో ఎగ్. టెంపుల్కి వెళ్ళాక ചായ വിത്തൗട്ട് ലീവാണ്, അതാണെന്ന് പറഞ്ഞിട്ട് ഞാൻ വേറെ കടയിൽ പോയി കഴിച്ചു. పోతే ఇన్కంప్లీట్ ఉంటుంది కదా, ఇది ఛాయ్ వితౌట్ అన్నమాట. ఛాయ్ నీళ్ళలాగే ఉంది, తక్కువ పాలు ఎక్కువ వాటర్ వేసినట్టు ఉంది. బట్ టేస్ట్ చూడాలి కాబట్టి చూస్తున్నా. వితౌట్ మళ్ళీ ఇది తప్పకుండా చూసుకోండి ఎట్లా ఉంటుంది. ఇంకా షుగర్తోనే తాగబుద్ది ఉంది, ఇది వితౌట్. మొదలు వేడి నీళ్ళు ఆటోమేటిక్. వీళ్ళు ఎట్లా చేస్తారు, ఒక్కో వాళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. అన్నీ ఇలా ఉంటాయని మనం గ్రహించాలి. అన్నీ రకరకాలుగా ఉంటాయి, అన్నీ అమ్మ చేతి టీ లాగా ఉండదు కదా. ఎత్రా 2 దోశ, ఒక గ్రీన్ పీస్ కర్రీ, ఒక ఛాయ్. 66. గూగుల్ పే ఉండాలో. ఓకే,
అయిపోయింది, టెంపుల్ దర్శనం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక వర్క్ స్టార్ట్ చేయాలి. వచ్చాను, ఇక కూర్చున్నా, వర్క్ మొదలు పెట్టాలి. సో చలో వర్క్లోకి వెళ్తే మళ్ళీ ఇప్పట్లో కదిలే పని లేదు. అది అప్డేట్ అనమాట. ఈరోజు లంచ్కి జొన్నలు మంచిగా బాయిల్ చేసి ఉడకబెట్టినటువంటి కుక్ చేసినటువంటి జొన్నలు తింటుంటే మంచి ఎనర్జీ వచ్చింది అనమాట నాకు. చెప్పగా రైస్ బదులు జొన్నలు రీప్లేస్ చేశానని. అండ్ దిస్ ఈజ్ బీట్రూట్ కర్రీ. ఏంటిది? బీట్రూట్ ఫ్రై అన్నమాట. తర్వాత ఇది జాక్ ఫ్రూట్ సీడ్ ఉంటుంది కదా, పనస గింజలు ఉంటాయి కదా, వాటితో చేసినటువంటి కర్రీ అన్నమాట. ఇది ఈరోజు లంచ్కి అన్నమాట. జొన్నలు, బీట్రూట్ కర్రీ, జాక్ ఫ్రూట్ కర్రీ. మంచి క్యాచ్ ఉంది కదా. తింటున్నా. టేస్ట్ ఎలా ఉంది అంటే బాగుంది. యమ్మీ ప్రోటీన్. పనస గింజల కర్రీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చాలామంది ఎక్కువ జాక్ ఫ్రూట్ కర్రీసే వండుకుంటారు, కొంతమంది డైలీ కూడా వండుకునే ఉంటారు. పప్పాయ ప్రతి ఇంట్లో ఉంటాయి, పనస చెట్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. సో రోజు ఇచ్చి రోజు వండుకుంటారు. అరటికాయ కూడా, అరటికాయ కర్రీ, బనానా కర్రీ, జాక్ ఫ్రూట్ కర్రీ, 3. వాళ్ళు కూరగాయలు కొనుక్కునే పని లేదు ఇంకా. ఇంట్లో దగ్గర పడితే తింటారు. ఆల్మోస్ట్ అందరికి రేషన్ కార్డు ఉంటుంది, 3 రకాల రైస్లు ఇస్తారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్లీ చీప్ అనమాట. డెడ్లీ చీప్ అంటే డెడ్లీ చీప్. 1000 రూపాయలు కూడా ఖర్చు అవ్వవు. ఇల్లు ఉంటే 1000 రూపాయలు కూడా ఖర్చు అవ్వవు. అట్లా బతుకుతారు చాలామంది. ఇక్కడ కరెంటు బిల్లు 60-70 రూపాయలు వచ్చింది అంతే. టీవీ పెట్టుకుంటారు, ప్రశాంతంగా టీవీ చూస్తారు, 2 ముద్దలు తింటారు, చక్కగా రెస్ట్ తీసుకుంటారు, ప్యూర్ వాటర్ తాగుతారు, ప్యూర్ గాలి పీలుస్తారు. అప్పుడప్పుడు నాకు జలసి అనిపిస్తుంది వాళ్ళని. సింపుల్ లైఫ్ ఇలా లీడ్ చేస్తున్నారు అని, మనం ఎందుకు ఇట్లా లీడ్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వచ్చాను ఇప్పుడే. ఇందాక దాకా వర్క్ చేశాను, కరెక్ట్గా 3:30 టైంలో ఒక న్యాప్ వేసా. ఎంతసేపు నిద్రపట్ల. సో రిలాక్స్ అయిపోయింది. వస్తుంటే ఇప్పుడే వర్షం పడుతూ ఉందన్నమాట. మీకు అర్థమవుతుందో లేదో. వర్షం పడుతూ ఉంది ఒక సైడు, నేను ఒక సైడ్ మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నమాట. చిన్నదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే, చాలా చిన్నదన్నమాట. మీకు వర్షం సౌండ్ అర్థమవుతుందా?
వర్షం పడుతూ ఉంది, అయినా సరే నేను తడుస్తూ వీడియో తీస్తున్నా. ఎలా వచ్చిద్దో మరి తెలీదు, చూడాలి. నేను వాటర్ లేవనుకున్నా, ఇక్కడ కింద వాటర్ ఊగుతుంది. బ్రిడ్జ్, మై గాష్, బ్రిడ్జ్ ఊగుతుంది. వ్యూలో ఎట్లా ఉందో, వావ్! ఇంత వాటర్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక్కడ ఎండిపోయి ఉంటుంది అనుకున్నా, అంటే ఎప్పుడో వచ్చేవాడిని, ఇన్ని రోజులు ఆగేవాడిని. నైస్ వ్యూస్. జస్ట్ ఇది రిలాక్స్ అవుదామని వచ్చా, వర్షం పడింది, తడిసిపోయా. క్లారిటీ ఎలా వస్తుందో మరి చూడాలి, కెమెరా క్లారిటీ. అదనమాట మ్యాటర్. కూర్చొని అక్కడ రిలాక్స్ అవుదాం అనుకున్నా, మంచిగా అయిపోయింది. రిలాక్సేషన్ రైన్ తోటి అయిపోయింది. ఇంకా రైన్తో తడిసా, అదే రిలాక్సేషన్ ఈరోజు. ఇంకా అంబ్రెల్లా కూడా తెచ్చుకోవాలి నేను. ఎప్పుడు ప్రొటెక్షన్ తెచ్చుకుంటాను నేను ఎప్పుడు, అంబ్రెల్లా. బట్ ఇప్పుడు అంబ్రెల్లా లేదు, అయిపోయింది. మైక్కి ఇది ఉంటుంది అనమాట, విండ్షీల్డ్. ఇది తీసేసి మొత్తం తడిచిపోయింది. సో వేడి నీళ్ళు ఇచ్చారు, వేడి నీళ్ళు ఉంటాయి ఇక్కడ. సో చల్లటి సాయంత్రం వేళ వర్షంలో తడిచి వేడి నీళ్ళు తాగుతున్నాం. పన్నీర్ దోశ చెప్పాను, తిన్న తర్వాత చాయ్ తాగుతాను. ఇదే నేను చెప్పిన పన్నీర్ దోశ. మొన్నట్లాగా లేదు, డిఫరెంట్గా ఉంది. చూడాలి మరి కంటెంట్స్ అని ఉంటాయి. చట్నీ, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేయరు ఇక్కడ, కొబ్బరి చట్నీ, సాంబార్ ఇచ్చాడు. సో తినాలి. ఇంకా కట్ చేసి చూశాను, మధ్యలో ఉన్నాయి పన్నీర్ ముక్కలు, మొన్నట్లాగే ఉన్నాయి. ఆకలి మీద ఉన్నా, టేస్ట్ అనిపిస్తుంది. పన్నీర్ ముక్కలు చెప్పారు మన సైడ్ గ్రేట్ చేసి వేయరని. క్యారెట్ ముక్క ఆకలి తీరింది. పక్కన ఒక 6-7 ఫ్రెండ్స్ వచ్చారు, పెద్ద ఒక సివిలో. వాళ్ళందరూ నాకు వెళ్ళి ఎంత చూస్తున్నారు. తడిచి వచ్చా కదా, ఇక్కడేం వర్షం లేదు, ఎట్లా తడిచి వచ్చాడు అనుకుంటున్నాను నేను. స్నానం చేసి వచ్చిండు, ఇలాంటి అక్కడ కింద పడి వచ్చిండ అనుకుంటున్నారేమో, ఎంతగా చూస్తున్నారు. అంటే 6-7 ఒకే టేబుల్ మీద కూర్చున్నారు. వాళ్ళందరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. సగం మంది లేడీస్, సగం మంది జెంట్స్ ఉన్నారు. ఎంతగా చూస్తున్నారు. మన ఆయన ఎంత చదువుతున్నారు, బాగా చాలా వచ్చా అంటే వాటర్ కారు కిందకి వెళ్ళిపోతున్నాం, ఆ రేంజ్లో తెచ్చా. అయితే వాళ్ళు, నాది బండి నెంబర్ టీఎస్ అని ఉంటుంది కదా, టీఎస్ ఉందంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడుతున్నారు. టీఎస్ ఉందంటే ఒకళ్ళు అన్నారు అనమాట. ఇంకొక అతను ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా కదా, చాలామంది వర్క్ చేయడానికి వస్తారు, వాళ్ళేమో అని వాళ్ళు మలయాళంలో డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇక్కడే ఇండస్ట్రియల్ లేదు, నాకు తెలిసి ఏం లేదు. ఉండొచ్చు. ఆకలి మీద చూడేసాను ఇక్కడ తిని. ఇదేంటో సున్నుండలాగా ఉంది. టేస్ట్ స్వీట్గా అయితే ఉండదని చెప్పారు, సో నేను టేస్ట్ చూద్దామని తెచ్చాను. నత్తల అది సున్నుండలాగే ఉంది సేమ్, షుగర్ లేదు. ప్లస్ షుగర్ లేకపోతే తింటా, కానీ అది ఇది ఆయుర్వేద హాస్పిటల్ కదా ఇక్కడ, వీళ్ళ ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళదే ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ రెస్టారెంట్ ఇవన్నీ. ఎందుకో నచ్చలా. ఎందుకు రిస్క్ చేయడం. బాగుంటుంది ఇంట్లో టీ తాగినట్టుంది. అంటే మన తెలుగు టీ ఇంట్లో అంటే. అదనమాట ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అండ్ రెయిన్ రివ్యూ. సారీ, ఈవినింగ్ రెయిన్లో తడవడం అండ్ స్నాక్స్ రివ్యూ అదనమాట. సో వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఎത്ര ഉണ്ട് 4 ముప్పదా? ఓకే, అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ తినడం అయిపోయింది. కర్రీ కోసం బనానాలు తీసుకుంటారు, పచ్చి బనానా ఉంటుంది, వాటిని కర్రీ చేస్తారు, బాగుంటుంది. అవి ఒక ½ కేజీ తీసుకున్నా. వెళ్ళాలి. ఇటు అసలు ఏం రెయిన్ పట్టలేంగో, అక్కడ కరెక్ట్గా లాస్ట్ టర్నింగ్ ఉంది రోడ్డు, అక్కడ దాకా పడింది రెయిన్. అక్కడ దాకా పడింది రెయిన్. ఇటు నుంచి లేదనమాట రెయిన్. ఇటు మార్నింగ్ నైట్ పడినట్టుంది అంతే. సో చలో